ప్రియులారా, మీకు ఏదన్నా కష్టము, శ్రమ, శోధన ఏదన్నా వచ్చినప్పుడు మీరు కలవరపడిపోయి దేవుడి మీద సనుగుచూ ఇది నాకే ఎందుకు రావాలి, నా జీవితంలోనే ఎందుకు ఇలాంటివన్నీ సంభవించాలని మూలుగుచూ దేవుణ్ణి శోధిస్తూ ఉంటున్నట్లయితే, దేవుడి మీద సనుగుతూ ఉన్నట్లయితే మీకు మాట తెలియజేస్తున్నాను. మీరు అటువంటి పొరపాటు చేయొద్దు. అలా సనిగే ఇశ్రాయేలీల అరణ్యములో దేవుని చేత సంహరించబడ్డారు. కనుక అలా చేయక యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్నప్పుడు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చెప్పినట్టుగా, అవును, ఈ శోధన అది ఎందుకంటే మీరు సంపూర్ణులు అనులంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు అని చెప్పినట్టుగా శోధన అనేది మన మేలుకే జరుగుతుంది. ఇర్మియా గ్రంథము 29:11 చెప్పినట్టుగా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అన్న మాటను జ్ఞాపకం చేసుకుని శోధన మన మేలుకే వచ్చింది. ఇది ఈ సమస్య ద్వారా, ఈ శోధన ద్వారా దేవుడు మనల్ని తనకి దగ్గరగా పిలుచుకుంటున్నాడు. ఈ శోధన దేవునికి మనల్ని దగ్గర చేయడం కోసం వచ్చింది అనేటువంటి భావన కలిగి దేవుణ్ణి స్తుతించుతూ, నాయన ఈ శోధనను అనుమతించినందుకు మీకు స్తోత్రాలు నాయన, మీరు ఎందు నిమిత్తం ఇది అనుమతించారో ఆ ఉద్దేశాన్ని సఫలపరచండి అని ప్రార్థన చేసినట్లయితే దేవుడి యొక్క మహా ఉన్నతమైన కృపను మనం చూడగలమని చెప్పి ప్రభువు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.